आज का प्रातः क्लास है 20/10/68 की वाणी। ये वाणी जो सुनाई जा रही है वो कहाँ चली थी? और ये वाणी पहले पहले किसने सुनाई? इस वाणी को कहा जाता है मुरली। ఈ రోజు ప్రాతः క్లాసు 20/10/68 యొక్క వాణి. ఈ వాణి ఏదైతే వినిపిస్తున్నారో అది ఎక్కడ నడిచింది మరియు ఈ వాణి మొట్టమొదట ఎవరు వినిపించారు? ఈ వాణిని అంటారు మురళి అని. कोई को नहीं मालूम? माउंट आबू में कौन बोला? आपसे पूछा जा रहा है। जिनके लिए क्लास हो रहा है उनसे पूछा जा रहा है। ఎవరికీ తెలీదా? ఎవరో అన్నారు మౌంట్ ఆబూలో అని. ఎవరన్నారు? మిమ్మల్ని అడగడం జరుగుతుందా? ఎవరి కోసం క్లాస్ అవుతుందో వారిని అడగడం జరుగుతోంది. ये वाणी माउंट आबू में दादा लेखराज जो कलकत्ते के हीरे के व्यापारी थे उनके मुख से चलाई गई और उनका नाम रखा गया ब्रह्मा। ब्रह्मा के मुख से जो वाणी चलाई गई उसको शास्त्रों में नाम दिया है वेदवाणी। ఈ వాణి మౌంట్ ఆబూలో దాదా లేక్రాస్ ఎవరైతే కలకత్తాలో వజ్రాల వ్యాపారిగా ఉండేవారో వారి ముఖం నుండి నడిపించబడింది మరియు వారికి పేరు పెట్టారు బ్రహ్మ అని. బ్రహ్మ ముఖం ద్వారా ఏ వాణి నడిచిందో దానికి శాస్త్రాల్లో పేరిచ్చారు వేదవాణి అని. शास्त्रों में लिखा है ब्रह्मा के मुख से वेदवाणी निकली। आज से 5000 वर्ष पहले भी निकली थी और 5000 वर्ष के बाद अभी फिर वही वाणी ब्रह्मा के मुख से किसने सुनाई? శాస్త్రాల్లో రాశారు బ్రహ్మ యొక్క ముఖం ద్వారా వేదవాణి వచ్చింది అని. ఈనాటికి 5000 సంవత్సరాలకు ముందు కూడా వచ్చింది మరియు 5000 సంవత్సరాల తరువాత ఇప్పుడు తిరిగి అదే వాణిని బ్రహ్మ నోటి ద్వారా ఎవరు వినిపించారు? ఎవరో అన్నారు దాదా లేఖరాజు అని. दादा लेखराज तो मुख है सुनाने वाला, मुख है, लेकिन उस वाणी को सुनाने वाली आत्मा शिव है, ब्रह्मा या दादा लेखराज नहीं है. దాదా లేఖరాజు ముఖం అయితే అయ్యింది వినిపించే ముఖం, కానీ ఆ వాణిని వినిపించే ఆత్మయ్యారు శివునిది. బ్రహ్మ లేక దాదా లేఖరాజు అయితే కారు. तो आते ही पूछा, शिव बाबा ने ब्रह्मा में तन में प्रवेश किया और आते ही पूछा, इन आंखों से भल दादा को देखते हो? दादा माने दादा लेखराज. అయితే వస్తూనే అడిగారు. శివబాబా బ్రహ్మ యొక్క తనులో ప్రవేశించారు మరియు వస్తూనే అడిగారు, ఈ కళ్ళతో భలే దాదాని చూస్తున్నారు. దాదా అంటే దాదా లేఖరాజ్. परंतु बुद्धि से याद शिव बाबा को याद करते हो? देखते हो किसको? ब्रह्मा दादा लेखराज को, लेकिन याद किसको करते हो उसमें? शिव बाबा को. కానీ బుద్ధి ద్వారా యాద్ శివబాబాని చేస్తున్నారా? ఎవరిని చూస్తున్నారు? దాదా లేఖరాజ్ని. కానీ యాద్ ఎవరిని చేస్తున్నారు వీరిలో? శివబాబాని. कैसे याद करेंगे?
शिव बाबा को कभी देखा है? हैं? देखा तो नहीं है। तो ब्रह्मा में शिव बाबा को कैसे याद करेंगे? मन और बुद्धि से। कोई में भूत प्रेत आता है, कोई की आत्मा आती है, पितर आते हैं, तो कहते हैं हमारे बाप की आत्मा आई। ఎలా యాద్ చేస్తారు? శివబాబాని ఎప్పుడైనా చూసారా? చూడలేదు. అయితే బ్రహ్మలో శివబాబాని ఎలా యాద్ చేస్తారు? కొందరిలో భూత ప్రేతాలు వస్తాయి, ఎవరిదో ఆత్మ వస్తుంది, పితృలు వస్తారు, అయితే అంటారు మా తండ్రి ఆత్మ వచ్చింది అని. तो बाप को देखा है तो बुद्धि में याद आ जाता है बाप ऐसा ऐसा था, इसके तन में वो आत्मा आ गई। అయితే తండ్రిని చూశారంటే బుద్ధిలోకి వస్తుంది తండ్రి అలా అలా ఉండేవారు, వీరి తనులో ఆ ఆత్మ వచ్చింది అని. तो शिव बाबा को याद करते हो इसके तन में, तो शिव कैसा है? हैं? निराकार माने निरे आकार हैं, ढेर सारे, एक दो आकार नहीं है। निराकार माने क्या? बिंदु। ठीक है। అయితే శివబాబాని యాద్ చేస్తారు వీరి తనులో. అయితే శివుడు ఎలా ఉంటారు? ఎవరు అన్నారు నిరాకారుడుగా అని. నిరాకారము అంటే నిరే ఆకారాలుగా ఎక్కువగా, ఒకటి రెండు ఆకారాలు కావా. నిరాకారుడు అంటే ఏమిటి? ఎవరు అన్నారు బిందువు అని. బిందువు సరే. तो मुझे बिंदु को याद करो। कौन याद करे? तुम बिंदु बिंदु आत्माएं। हम सब कौन है? हैं? आत्मा। कैसा रूप है? बिंदु। అయితే బిందువైన నన్ను యాద్ చేయండి. ఎవరు యాద్ చేయాలి? మీ బిందు బిందు ఆత్మలు. మన అందరూ ఎవరిమి? ఆత్మలం. ఎలాంటి రూపం? బిందువు. कोई कैसे माने कि बिंदु रूप है? देखने में तो आंखें दिखाई पड़ती, बिंदु कहाँ है? बिंदु इतना बड़ा नहीं है जो इन आंखों से दिखाई पड़े। ఎవరైనా ఎలా ఒప్పుకోవాలి బిందు రూపాన్ని? చూడటానికైతే కళ్ళు కనిపిస్తాయి, బిందు ఎక్కడుంది? బిందు ఇంత పెద్దది కాదు, అది ఈ కళ్ళ ద్వారా కనిపించే విధంగా. क्या आत्मा इतनी बड़ी नहीं है जो इन आंखों से दिखाई पड़े। जो गीता पढ़ते हैं ना लोग घरों में, उस गीता में भी लिखा हुआ है अणो अणियांश मनुस्मरेति, अणु से भी अनुरूप आत्मा है। ఏమిటి? ఆత్మ ఇంత పెద్దది కాదు ఈ కళ్ళ ద్వారా కనిపించటానికి. ఇళ్లల్లో జనం గీతను చదువుతారు కదా, ఆ గీతలో కూడా రాసి ఉంది అనో అనిశ్యాంస్యం అనుస్మరతీయ. అణువు కన్నా అణువు రూపం ఆత్మ. वो अणु आत्मा भ्रकुटी के मध्य में जहाँ बिंदी लगाते हैं वो यादगार है बिंदी, वो आत्मा बिंदु है। ఆ అణు ఆత్మ భృగుటి మధ్యలో ఎక్కడ బిందువుని పెడతారో అది స్మృతి చిహ్నం బిందువుకి. ఆ ఆత్మ బిందువు. हमारी सबकी आत्मा बिंदु 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 भ्रकुटी में बैठी हुई है। वो भ्रकुटी आत्मा अपन को याद करते हुए उस आत्मा का कोई तो बाप होगा, होगा। మన అందరి ఆత్మలు బిందు 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 భృకుటిలో కూర్చొని ఉన్నాయి. ఆ భృకుటి ఆత్మ స్వయాన్ని యాద్ చేస్తూ, ఆ ఆత్మకి ఎవరో తండ్రి ఉండే ఉంటారు కదా. ఉంటారా? ఎవరో అన్నారు తప్పకుండా ఉంటారు అని. ये देह का बाप तो है, देह के बाप को देहधारी बाप ने पैदा किया, तो आत्मा का बाप कौन है? आत्मा का बाप भी आत्मा ही जैसा होगा। ఈ దేహానికి తండ్రి ఉన్నారు, దేహం యొక్క తండ్రికి దేహధారి తండ్రి పుట్టించారు. అయితే ఆత్మ యొక్క తండ్రి ఎవరు? ఆత్మల తండ్రి కూడా ఆత్మలాగే ఉంటారు. चींटी का बाप चींटी जैसा, हाथी का बाप हाथी जैसा, सांप का बाप सांप जैसा लंबा। तो बिंदु आत्मा का बाप भी है
बिंदु ही होगा। చీమ తండ్రి చీమలాగా, ఏనుగు తండ్రి ఏనుగులాగా, పాము తండ్రి పాములాగా పొడవుగా. అయితే బిందు ఆత్మల యొక్క తండ్రి కూడా బిందువే అవుతారు. और वो बिंदु बाप इस सृष्टि पर इसलिए आते हैं कि हम सब जब भूल जाते हैं हम कौन हैं, वो बताने के लिए आते हैं। మరియు ఆ బిందు తండ్రి ఈ సృష్టి మీదకి ఎందుకు వస్తారంటే మనం అందరం ఎప్పుడు మర్చిపోతామో మనం ఎవరు అని అది చెప్పడానికి వస్తారు. आज दुनिया में कोई से पूछो तुम कौन हो, तो कोई बता मैं डॉक्टर हूँ, दूसरा बताएगा मैं मास्टर हूँ, मैं इंजीनियर हूँ, मैं किसान हूँ, कोई कहेगा मैं लड़की हूँ, मैं लड़का हूँ, मैं आदमी हूँ, मैं बुढ़ा हूँ। यही तो जवाब देगा, ये कोई नहीं कहेगा मैं आत्मा हूँ। ఈనాటి ప్రపంచంలో ఎవరినైనా అడగండి మీరెవరు అని, అయితే కొందరు అంటారు నేను డాక్టర్ని అని, రెండో వారు అంటారు నేను మాస్టర్ని అని, నేను ఇంజనీర్ని, నేను రైతుని అని, కొందరు అంటారు నేను ఆడపిల్లని అని, నేను మగపిల్లవాడిని అని, నేను మనిషిని అని, నేను ముసలివాడిని అని ఈ జవాబే ఇస్తారు. ఇది ఎవరు అనరు నేను ఆత్మని అని. ये बाप आकर बताते हैं ये तो तुमने शरीर के नाम बता दिए। क्या शरीर ने डॉक्टरी की उपाधि ले ली तो तुम डॉक्टर कहने लगे, पढ़ करके इंजीनियरिंग की उपाधि ले ली तो इंजीनियर कहने लगे। जब पैदा हुए थे तो इंजीनियर थे, डॉक्टर थे, बुढ़ा थे नहीं, तो क्या थे? आत्मा तब भी थे और आत्मा अभी भी है। ఈ తండ్రి వచ్చి చెప్తున్నారు ఇదైతే నీవు శరీరం యొక్క పేరు పెట్టేశావు. ఏమిటి? శరీరం అయితే డాక్టర్ యొక్క ఉపాధి తీసుకున్నది కనుక నీవు డాక్టర్ అని చెప్పావు. ఇంజనీర్ చదువు యొక్క ఉపాధి తీసుకున్నావు కనుక ఇంజనీర్ని అని చెప్పుకుంటున్నావు. ఎప్పుడు జన్మించావో అప్పుడు ఇంజనీర్వా ఏమిటి? అందరూ అన్నారు కాదు అని. డాక్టర్వా? అందరూ అన్నారు కాదు అని. ముసలివాడివా? అందరూ అన్నారు కాదు అని. కాదు. మరి ఎలా ఉండేవారు? ఆత్మ అప్పుడు కూడా ఆత్మయే, ఇప్పుడు కూడా ఆత్మయే. तो हम ज्योति बिंदु आत्मा हैं। ये ज्योति बिंदु आत्मा अपन को समझते हुए आत्मा के बाप को याद करो, अर्थ सहित याद करो। क्या अर्थ है? मैं आत्मा ज्योति बिंदु, मेरा बाप शिव ज्योति बिंदु। అయితే మనం జ్యోతిర్బిందు ఆత్మలం. జ్యోతిర్బిందు ఆత్మ అని స్వయాన్ని అనుకొని ఆత్మల తండ్రిని యాద్ చేయండి, అర్థసహితంగా యాద్ చేయండి. ఏమిటి అర్థం? నేను ఆత్మ జ్యోతిర్బిందుని, నా తండ్రి శివ జ్యోతిర్బిందు. उनकी आत्मा बिंदी का ही नाम शिव है, औरों के नाम शरीर पर होते हैं। इसके शरीर का नाम कुछ और, इसके शरीर का नाम कुछ और, इसके शरीर का नाम कुछ और। ये शरीर के ऊपर नाम है, लेकिन भगवान का नाम शरीर पर नहीं होता। వారి బిందు ఆత్మ యొక్క పేరే ఉంది శివ్ అని. వేరే వారి పేర్లు శరీరంపై ఉంటాయి. వీరి శరీరం యొక్క పేరు వేరు, వీరి శరీరం యొక్క పేరు వేరు, వీరి శరీరం యొక్క పేరు వేరు. వీరికి శరీరంపై పేరు పడుతుంది, కానీ భగవంతుడి యొక్క పేరు శరీరంపై ఉండదు. उनकी आत्मा का नाम किस चीज पर है? उनकी आत्मा का ही नाम है, वो नाम शिव है, वो बिंदु है, वो शरीर नहीं है। मनमना भव, मध्याजी भव, गीता में अक्षर आया है, उसका अर्थ भी यही है। ఆయన ఆత్మ యొక్క పేరు ఏ విషయం మీద? ఆయన ఆత్మకే పేరు ఉంది, ఆ పేరే శివ. అది బిందువు, అది శరీరం కాదు. మన్మనాభవ మధ్యాజీభవ గీతలో అక్షరం వచ్చింది, దాని అర్థం కూడా ఇదే. क्या? मेरे मन में समा जा, मनमना भव अर्थात मेरे मन में समा जा। मेरे मन में क्या है? शिव कहने वाला मेरे मन में समा जा। तो शिव के मन में क्या है? अपना स्वरूप है।
ఏమిటి నా మనసులో ఇమిడిపోండి, మన్మనాభవ అంటే నా మనసులో ఇమిడిపోండి అని. నా మనసులో ఏముంది? శివ్ అనేవారు నా మనసులో ఇమిడిపోండి అని. అయితే శివుని మనసులో ఏముంది? తన స్వరూపమే ఉంది. उनका अपना स्वरूप क्या है? ज्योति बिंदु। तो तू भी अपने मन में समा जा। जो मेरे मन में है कि मैं आत्मा ज्योति बिंदु, तो तुम्हारे अंदर भी यही बात समा जाए कि मैं आत्मा ज्योति बिंदु। తనదైన స్వరూపం ఏమిటి? జ్యోతిర్బిందు. అయితే మీరు కూడా నా మనసులో ఇమిడిపోండి. ఏది నా మనసులో ఉందో జ్యోతిర్బిందు ఆత్మ అని. అయితే అదే మీ లోపల కూడా ఇదే విషయం ఇమిడిపోవాలి. ఏమిటంటే నేను జ్యోతిర్బిందు ఆత్మని అని. मध्याजी भव। याजी माने यजन करने वाला, कर्म करने वाला। मत माने मेरे, मेरे लिए कर्म करने वाला बन। अर्थात स्वार्थ के लिए जिंदा न रहे। किसके लिए जिंदा रहे? मेरे लिए जिंदा रहे। मैं जो चलाऊं वैसे चल, मैं जो कराऊं वैसे कर। మధ్యాజీ భవ. యాజీ అంటే యజం చేసేవాడు, కర్మ చేసేవాడు. మత్ అంటే నాలో, నా కోసం కర్మను చేసేవాడిగా అవ్వటం అంటే అర్థం స్వార్థం కోసం జీవించకూడదు. దేనికోసం జీవించి ఉండాలి? నా కోసం జీవించి ఉండాలి. నేను ఎలా నడిపిస్తే అలా నడవాలి. నేను ఏది చేయిస్తానో అలాగే చెయ్యండి. मैं इस सृष्टि को नया बनाता हूँ। दुनिया में बड़े बड़े आए, इब्राहिम, बुद्ध, क्राइस्ट, गुरु नानक, गांधी जी, विवेकानंद, कोई ने दुनिया को नया नहीं बनाया। मैं आता हूँ तो पुरानी दुखदाई दुनिया को नया बनाता हूँ। నేను ఈ సృష్టిని కొత్తగా చేస్తాను. ప్రపంచంలో పెద్ద పెద్దవారు వచ్చారు. ఇబ్రహీము, బుద్ధుడు, క్రైస్టు, గురునానక్, గాంధీజీ, వివేకానంద. ఎవరూ ఈ ప్రపంచాన్ని కొత్తగా చేయలేదు. నేను వస్తానంటే ఈ పాత దుఃఖదాయి ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తాను. तो शिव बाबा को याद करना और बेहद सुख की राजाई को याद करना। वो बेहद सुख की राजाई मैं स्थापन करता हूँ। मनुष्य तो राजाओं को भी खत्म कर देते और राजाओं की राजाई भी खत्म हो गई। అయితే శివబాబాని యాద్ చేయండి మరియు బేహద్ సుఖం యొక్క రాజాయిని యాద్ చేయండి. ఆ బేహద్ సుఖం యొక్క రాజాయిని నేను స్థాపన చేస్తాను. మనుష్యులైతే రాజుల్ని సమాప్తి చేసేస్తారు మరియు రాజుల యొక్క రాజ్యం కూడా సమాప్తి అయిపోయింది. अब किसका राज्य है? प्रजा के ऊपर प्रजा का राज्य है दुनिया में। पहले दुनिया में किसका राज्य होता था? राजाओं का राज्य होता था। वो राजाओं का राज्य किसने स्थापन किया था? भगवान ने स्थापन किया था। ఇప్పుడు ఎవరి రాజ్యం ఉంది? ప్రపంచంలో ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది. మొదట ప్రపంచంలో ఎవరి రాజ్యం ఉండేది? రాజుల రాజ్యం ఉండేది. ఆ రాజుల రాజ్యం ఎవరు స్థాపన చేశారు? భగవంతుడు స్థాపన చేశారు. भगवान राजयोग सिखा करके राजा ही स्थापन करते हैं, राजाओं का राज्य बनाते हैं। वो राजा अब मैं तुमको बनाने आया हूं। क्या बनना है? नर से नारायण जैसा राजा बनना है और नारायणी लक्ष्मी जैसी नारी बनना है। భగవంతుడు రాజయోగాన్ని నేర్పించి రాజాయిని స్థాపన చేశారు. రాజుల యొక్క రాజ్యాన్ని తయారు చేస్తారు. ఆ రాజులుగా ఇప్పుడు నేను మిమ్మల్ని తయారు చేయటానికి వచ్చాను. ఏమిటవ్వాలి? నరుడి నుండి నారాయణ లాంటి రాజుగా అవ్వాలి మరియు నారాయణి లక్ష్మి లాంటి నారీగా అవ్వాలి. क्या लक्ष्य दिया मनुष्य जीवन का? नर से नारायण और नारी से लक्ष्मी। और कोई तकलीफ नहीं देता हूं। निरोगी भी बन जाएंगे। ये राजयोग सीखेंगे। कौन सा राजयोग? अपन को बिंदु आत्मा समझ मुझ बिंदु बाप को याद करेंगे तो से तुम निरोगी भी बन जाएंगे। ఏమిటి లక్ష్యాన్ని ఇచ్చారు మనుష్య జీవితానికి?
నరుడి నుండి నారాయణుడిగా మరియు నారి నుండి లక్ష్మిగా. ఇంకా ఏ కష్టాన్ని ఇవ్వను. నిరోగిలుగా కూడా అయిపోతారు ఈ రాజయోగం నేర్చుకుంటే. ఏమిటా రాజయోగం? స్వయాన్ని బిందు ఆత్మ అనుకొని బిందువైన తండ్రైన నన్ను యాద్ చేస్తే దాని ద్వారా మీరు నిరోగిలుగా కూడా అయిపోతారు. तुम्हारी शरीर में, देह में जो ढेर के अनेक प्रकार के ढेर रोग भरे पड़े हैं, वो सब रोगों का निराकरण हो जाएगा. तो निरोगी भी बनेंगे और डबल सिर ताज भी बनेंगे. మీ శరీరంలో దేహంలో ఏవైతే చాలా అనేక ప్రకారాల చాలా రోగాలు నిండి ఉన్నాయో ఆ అన్ని రోగాల నిరాకరణ అయిపోతుంది. అయితే నిరోగిలుగా కూడా అవుతారు, డబల్ కిరీటదారులుగా కూడా అవుతారు. विश्व का मालिक बनना है तो ये बात बुद्धि में जरूर याद रखना है. क्या? कि मैं आत्मा ज्योति बिंदु हूँ, मेरा बाप शिव ज्योति बिंदु है और वो बाप हमें सुख का वर्षा नई दुनिया देने के लिए आया हुआ है. విశ్వానికి మాలికులుగా అవ్వాలి. అయితే ఈ విషయం బుద్ధిలో తప్పక గుర్తుంచుకోవాలి. ఏమిటంటే నేను ఆత్మని జ్యోతిర్బిందువుని, నా తండ్రి శివ జ్యోతిర్బిందువు, మరియు ఆ తండ్రి మాకు సుఖం యొక్క వారసత్వం కొత్త ప్రపంచం ఇవ్వటానికి వచ్చారు అని. अच्छा बच्चों, 15 मिनट याद करो. सब याद में बैठ गए. एवर निरोगी बनने के लिए याद करके तुम बच्चे सतो प्रधान बने थे, क्योंकि तुम जब अपनी राजधानी में थे तो सतो प्रधान भी थे और निरोगी भी थे. तुम्हारी काया कंचन थी. कंचन माने सोना. మంచిది పిల్లలు, 15 నిమిషాలు యాద్ చేయండి. అందరూ యాదలో కూర్చుండిపోయారు. ఎప్పటికీ నిరోగిలుగా అవటానికి యాద్ చేసి మీ పిల్లలు సతోప్రధానంగా అయ్యారు. ఎందుకనగా మీరెప్పుడు మీ రాజధానిలో ఉండేవారో అప్పుడు సతోప్రధానంగా ఉండేవారు, నిరోగిలుగా కూడా ఉండేవారు. మీ తనువు కంచనంగా ఉండేది. కంచనం అంటే బంగారం. सोने की तरह मूल्यवान तुम्हारी काया थी. इसमें कोई भी प्रकार का कोई डिफेक्ट, कोई बीमारी नहीं थी. तो ऐसा 21 जन्मों के लिए निरोगी बनना है. బంగారంలా మూల్యమైనదిగా మీ తను ఉండేది. దానిలో ఏ ప్రకారంగా ఏ లోపము ఏ రోగం ఉండేది కాదు. అయితే అలా 21 జన్మల కోసం నిరోగిలుగా అవ్వాలి. 8 जन्म सतयुग में और 12 जन्म त्रेता और 1 जन्म इस संगम युग में. अगर राजयोग सीखते रहे, निश्चय बुद्धि बने रहे, बीच में टूट नहीं गए, कोई दूसरों की बातों में नहीं आ गए, तो क्या रिजल्ट होगा? कि तुम इसी जन्म में निरोगी कंचन काया वाले बन जाओगे. 8 జన్మలు సత్యయుగంలో మరియు 12 జన్మలు త్రేతాలో మరియు 1 జన్మ ఈ సంగమంలో. ఒకవేళ రాజయోగం నేర్చుకుంటూ ఉంటే, నిశ్చయబుద్ధులుగా ఉంటే, మధ్యలో విరిగిపోకుండా ఉంటే, ఇక ఏ రెండో వారి మాటల్లో రాకుండా ఉంటే, అయితే రిజల్ట్ ఏమవుతుంది? ఈ జన్మలోనే మీరు నిరోగి కంచనకాయ వారుగా అయిపోతారు. 1 जन्म ये, 8 जन्म सतयुग के, 12 जन्म त्रेता के, टोटल मिला के 21 जन्म तुम निरोगी बने रहेंगे. 1 జన్మ ఇది, 8 జన్మలు సత్యుగానివి, 12 జన్మలు త్రేతానివి, మొత్తం కలిపి 21 జన్మలకు మీరు నిరోగిలుగా అయి ఉంటారు. इतनी सहज बातें बतलाता हूँ, कोई दवाई आदि भी करने की बात नहीं है. क्या पहले तो डॉक्टर ही नहीं था. है? पहले डॉक्टर ही नहीं था. पहले डॉक्टर थे, वैद्य कहा जाता था. ఎంత సహజ విషయాలు చెప్తున్నారు. ఏ మందులు అవి ఉపయోగించే విషయం కాదు. ఏమిటి? ఎవరో అన్నారు మొదట డాక్టరే లేడు అని. మొదట డాక్టర్ ఉండేవాడు, వైద్యుడు అని అనేవారు. हाँ, पहले किताबें भी थी डॉक्टरी की, लेकिन ये सब डॉक्टरी की किताबें आज द्वापर युग में बनी. सतयुग त्रेता में कोई किताबें डॉक्टरी की नहीं होती, डॉक्टर ही नहीं थे, दवाइयाँ भी नहीं होती थी.
మొదట పుస్తకాలు ఉండేవి వైద్యం గురించి, కానీ ఆ వైద్యం గురించి పుస్తకాలు మొదలైనవి ద్వాపరయుగంలో తయారయ్యాయి. సత్యయుగంలో, త్రేతాలో ఏ పుస్తకాలు వైద్యం గురించి ఉండేవి కావు. డాక్టరే లేడు, మందులు ఉండేవి కావు. तो बाप अविनाशी सर्जन है, वो सर्जन होते हैं, डॉक्टर होते हैं, वैद्य होते हैं, हकीम होते हैं. आज जिंदा हैं, कल मर जाएंगे. అయితే తండ్రి అవినాశి సర్జన్. ఆ డాక్టర్లు ఉంటారు, సర్జన్లు ఉంటారు, వైద్యుడు ఉంటాడు, తెలిసి తెలియని వైద్యుడు ఉంటారు. వారు ఈరోజు జీవించి ఉంటారు, రేపు మరణిస్తారు. और ये सर्जन ऐसा सर्जन है जो तुमको ऐसी दवाई दे करके जावेंगे कि तुम 21 जन्म कभी भी निरोगी, वो रोगी नहीं पड़ेंगे, रोग आगे आवेगा ही नहीं. कितनी सहज युक्ति बतलाते हैं. మరి ఈ సర్జన్ ఎలాంటి సర్జన్ అంటే మీకు ఎలాంటి మందులు ఇచ్చి వెళ్తారంటే మీరు 21 జన్మలకి ఎప్పటికీ రోగీలుగా అవ్వరు, రోగాలు ఎదుటకు రానే రావు. ఎంత సహజమైన యుక్తిని చెప్తున్నారు. सिर्फ कहते हैं अपन को आत्मा समझ, बाप को याद करने से तुम एवर हेल्दी एवर वेल्दी बन जावेंगे. कहाँ के लिए बन जावेंगे? आने वाली नई दुनिया के लिए तुम आत्माएं एवर हेल्दी बन जावेंगी, एवर वेल्दी बन जावेंगी. కేవలం అంటున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని తండ్రిని యాడ్ చేయటం వల్ల మీరు ఎల్లప్పటికీ ఆరోగ్యంగా, ఎల్లప్పటికీ ఐశ్వర్యవంతులుగా అయిపోతారు. దేని కొరకు అయిపోతారు? వచ్చేటువంటి కొత్త ప్రపంచం కోసం మీ ఆత్మలు ఎల్లప్పటికీ ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అయిపోతారు. वहाँ धन भी बहुत अत्याचार होगा. इस संगम युग पर ही तुम अमर पद पाते हो. वहाँ कोई रोग बीमारी आदि कुछ भी नहीं होगा. सतो प्रधान दुनिया होती है ना, सब निरोगी होते हैं. वहाँ कोई भी आत्मा रोग वाली नहीं होगी. అక్కడ ధనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంగం యుగంలోనే మీరు అమరపదవిని పొందుతారు. అక్కడ ఏ రోగాలు, అనారోగ్యం మొదలైనవి ఏవీ ఉండవు. సతో ప్రధాన ప్రపంచం ఉంటుంది కదా, అందరూ నిరోగిలుగా ఉంటారు. అక్కడ ఏ ఆత్మ రోగం ఉండేవారుగా ఉండదు. तो बाप तुम बच्चों को 100% हेल्दी बनाते हैं. तो ऐसे बाप को कितना खुशी से याद करना चाहिए और हर्षित मुख होकर के याद करना चाहिए. అయితే తండ్రి మీ పిల్లలకు 100% ఆరోగ్యవంతులుగా చేస్తారు. అయితే అలాంటి తండ్రిని ఎంత ఆనందంగా యాద్ చేయాలి మరియు హర్షితముఖంగా అయి యాద్ చేయాలి. क्या रो रो के याद नहीं करना चाहिए. बाबा हमको ये दुख है, बाबा हम ये परेशानी में हैं, हम वो परेशानी में नहीं. ये जो परेशानियां हैं वो रोने से खत्म होने वाली नहीं है, क्योंकि पूर्व जन्म का जो हिसाब किताब हमने बांधा है वो तो हमको ही काटना पड़ेगा. तो हर्षित मुख होकर के रहना चाहिए. ఏమిటి ఏడ్చి ఏడ్చి యాద్ చేయకూడదు. బాబా మాకు ఈ దుఃఖం ఉంది, బాబా మేము ఈ సమస్యల్లో ఉన్నాము, మేము ఆ సమస్యల్లో ఉన్నాము అని కాదు. ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో అవి ఏడటం వల్ల సమాప్తి కావు. ఎందుకనగా పూర్వజన్మ యొక్క ఏవైతే లెక్కాచారాలు ఉన్నాయో, అవి బంధించి ఉన్నాయో, అవి మనకే కట్ చేయాల్సి వస్తుంది. అయితే హర్షితముఖంగా ఉండాలి. बाप गारंटी देते हैं, मीठे मीठे बच्चों, तुम्हारे जो भी पाप हैं, जिन पापों के कारण तुम इस जन्म में दुखी होते आए हो, वो सारे पाप इस योग अग्नि से तुम्हारे भस्म हो जाएंगे. एक ही जन्म में सारे पाप भस्म हो जाएंगे. తండ్రి అభయం ఇస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీ పాపాలు ఏదైతే ఉన్నాయో ఆ పాపాల కారణంగా మీరు ఈ జన్మలో దుఃఖితులవుతూ ఉన్నారు. ఆ మొత్తం పాపం ఈ యోగాగ్నితో మీది భస్మం అయిపోతాయి. ఒకే జన్మలోనే మొత్తం పాపాలన్నీ భస్మం అయిపోతాయి. 5000 वर्ष पहले भी तुम निरोगी बने थे. अनेक बार तुम निरोगी बने हो. बाप ने स्मृति दिलाई है. पर वो बर हम आत्माएं हर 500 वर्ष के बाद श्रीमत पर चल एवर वेल्दी और हेल्दी बनते हैं.
5000 సంవత్సరాలకు ముందు కూడా మీరు నిరోగిలుగా అయ్యారు. అనేక సార్లు మీరు నిరోగిలుగా అయ్యారు. తండ్రి స్మృతిని తెప్పించారు. సరాసరి మన ఆత్మను ప్రతి 5000 సంవత్సరాల తరువాత శ్రీమతం మీద నడిచి ఎల్లప్పటికీ ఆరోగ్యంగా మరియు ఎల్లప్పటికీ ఐశ్వర్యవంతులుగా అవుతారు అని. सो भी जन्म जन्मांतर 21 जन्मों के लिए जो अभी पुरुषार्थ कर पद पावेंगे वो ही कल्प कल्प पाते रहेंगे. क्या अभी चूक गए तो 5000 वर्ष के बाद फिर चूक जावे. అది కూడా జన్మజన్మాంతరాలకు 21 జన్మల కోసం ఎవరు పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందుతారో అదేవిధంగా కల్పకల్పం పొందుతారు. ఏమిటి ఇప్పుడు వదిలేశారంటే 5000 సంవత్సరాల తర్వాత కూడా వదిలిపోతుంది. क्योंकि ये सारी सृष्टि का चक्र 5000 वर्ष का है जिसका हिसाब भी बता सकते हैं. आधे का तो हिसाब अभी सुन लिया. क्या सत्युग त्रेता आधा कल्प वहां सुखी ही सुख. ఎందుకనగా మొత్తం సృష్టి యొక్క చక్రం 5000 సంవత్సరాలది. దీని లెక్క కూడా చెప్పగలను. సగం లెక్క అయితే ఇప్పుడు వినేశారు. ఏమిటి సత్యయుగం త్రేత అర్ధకల్పం, అక్కడ సుఖమే సుఖం. और द्वापर कलयुग आधा कल्प दुख की दुनिया. ये सुख का दुख का खेल 5000 वर्ष का नाटक है जो हूबहू ज्यों का त्यों गुजरता है. 5000 वर्ष जब व्यतीत होंगे तो हम कहाँ बैठे होंगे? यहीं बैठे होंगे. మరియు ద్వాపర కలియుగాల్లో అర్ధకల్పం దుఃఖపు ప్రపంచం. ఈ సుఖదుఖాల ఆట 5000 సంవత్సరాల నాటకం. అది తిరిగి అదే విధంగా తిరుగుతూ ఉంటుంది. 5000 సంవత్సరాలు ఎప్పుడు అయిపోతాయో అప్పుడు మనం ఎక్కడ కూర్చొని ఉంటాం? ఇక్కడే కూర్చొని ఉంటాం. किस रूप में बैठे होंगे? इसी रूप में इसी चोले में बैठे होंगे. क्या इस चोले के अंदर जो मिट्टी है ये मिट्टी भी 5000 वर्ष का चक्कर लगा करके और फिर आकर के ऐसी ही मिट्टी बन जाएगी. उस मिट्टी के लौंदे में ये आत्मा प्रवेश करेगी. ఏ రూపంలో కూర్చొని ఉంటాము? ఇదే రూపంలో ఇదే శరీరంతో కూర్చొని ఉంటాం. ఏమిటి ఈ శరీరం లోపల ఏదైతే మట్టి ఉన్నదో ఆ మట్టే 5000 సంవత్సరాల చక్రం కొట్టి మరియు తిరిగి వచ్చి అలాంటి మట్టే తయారవుతుంది. ఈ మట్టి అనే మట్టి ముద్దలో ఆత్మ ప్రవేశిస్తుంది. कोई माता के गर्भ से ही प्रवेश हुआ होगा. तो देखो कितना वंडरफुल ज्ञान बाप आकर के सुनाते हैं. अनेक बार तुम ये ज्ञान सुनते हो. अच्छी रीति योग लगावेंगे तो तुम पूरी रीति सजाओं से छूट जावेंगे. ఎవరో మాత యొక్క గర్భంలో ప్రవేశించి ఉండొచ్చు. అయితే చూడండి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని తండ్రి వచ్చి వినిపిస్తున్నారు. అనేక సార్లు మీరు ఈ జ్ఞానాన్ని విన్నారు. మంచి రీతిలో యోగాన్ని పెట్టుకుంటే అప్పుడు మీరు పూర్తి రీతిగా శిక్షల నుండి రక్షింపబడతారు. अगर अच्छी रीति याद नहीं किया तो थोड़ी धर्मराज की सजाएं भी खानी पड़ेगी. कल्प कल्पांतर फिर सजाएं खाते रहेंगे. ఒకవేళ మంచి రీతిలో యాద్ చెయ్యకపోతే కొద్దిగా ధర్మరాజు యొక్క శిక్షలు కూడా తినాల్సి వస్తుంది. కల్పకల్పాంతరాలు తిరిగి శిక్షలు తింటూ ఉంటారు. अगर अभी पूरा योग नहीं लगाया तो 5000 वर्ष के बाद फिर योग नहीं लगावेंगे. उसका रिजल्ट होगा फिर सजाएं खावेंगे. फिर 5000 वर्ष के बाद फिर सजाएं खावेंगे. ఇప్పుడు ఒకవేళ పూర్తి యోగం పెట్టుకోకపోతే 5000 సంవత్సరాల తర్వాత కూడా యోగాన్ని పెట్టుకోలేరు. దాని ఫలితం ఉంటుంది శిక్షలు తినాల్సిందే. తిరిగి 5000 సంవత్సరాల తర్వాత కూడా శిక్షలు తింటారు. माने हर 5000 वर्ष के बाद ऐसे ही क्रम चलता रहेगा. तो क्या करना चाहिए? मार नहीं खाना चाहिए. मार नहीं खाना चाहिए. అంటే ప్రతి 5000 సంవత్సరాల తర్వాత అలాంటి కర్మే నడుస్తుంది. అయితే ఏమిటి చేయాలి? ఎవరో అన్నారు దెబ్బలు తినకూడదు అని. దెబ్బలు తినకూడదు. अच्छी तरह जो कुछ करना हो सो अभी कर मरो. बाप 1 सेकंड में मुक्ति जीवन मुक्ति का वर्षा देते. बच्चा माँ के गर्भ से बाहर निकला
और बाप के वर्षे का हकदार बना। మంచి రీతిలో ఏది చెయ్యాలో అది ఇప్పుడే చేసి చావండి. తండ్రి ఒక్క సెకండ్లో ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వం ఇస్తారు. పిల్లవాడు తల్లి గర్భం నుండి బయటికి వస్తూనే తండ్రి యొక్క వారసత్వానికి హక్కుదారులు అవుతారు. तो तुम भी अभी हकदार बनने आए हो क्या? अब भट्टी तो कर ली ना, वहाँ 9 महीने की भट्टी होती है पेट में, फिर बच्चा पैदा होता है, बाप के वर्षे का हकदार बनता है। यहाँ 9 दिन के अंदर सारा काम पूरा हो गया। మీరు కూడా ఇప్పుడు హక్కుదారులుగా అవ్వటానికి వచ్చారు. ఏమిటి, ఇప్పుడు బట్టి అయితే చేశారు కదా, అక్కడ 9 నెలల బట్టి అవుతుంది పొట్టలో. తిరిగి పిల్లలు జన్మిస్తారు, తండ్రి యొక్క వారసత్వానికి హక్కుదారులు అవుతారు. ఇక్కడ 9 రోజుల్లో మొత్తం పని పూర్తవుతుంది. ये वेद की भट्टी है, 9 दिन के अंदर तुमने समझ लिया ये हमारा बाप है और हम इसके बच्चे हैं। बाप 1 सेकंड में मुक्ति जीवन मुक्ति का वर्षा देते हैं। ఇది బేహద్ బట్టి 9 రోజుల్లో మీరు అర్థం చేసుకున్నారు, ఈయన మా తండ్రి మరియు మేము వీరి పిల్లలం అని. తండ్రి ఒక్క సెకండ్లో ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వం ఇస్తారు. बच्चा माँ के गर्भ से बाहर निकला वर्षे का हकदार बन जाता है ना, उसमें बच्चे और बच्चियां दोनों होती है। यहाँ तो तुम सभी बच्चे हो बाप के। आत्मा आत्मा क्या हुए? आत्मा आत्मा आपस में भाई भाई। बाप को पहचाना और स्वर्ग का वर्षा पाएंगे। పిల్లవాడు తల్లి గర్భం నుండి బయటికి వస్తే వారసత్వానికి హక్కుదారులు అయిపోతారు కదా. వారిలో మగ పిల్లవాడు మరియు ఆడపిల్ల ఇద్దరు వస్తారు. ఇక్కడ మీ పిల్లలందరూ తండ్రి వారే. ఆత్మ ఆత్మ ఏమిటవుతారు? ఆత్మ ఆత్మ పరస్పరంలో అన్న అన్న తండ్రిని గుర్తించి మరియు స్వర్గం యొక్క వారసత్వాన్ని పొందారు. फिर है पुरुषार्थ करने के ऊपर। पुरुषार्थ ऊंच करेंगे तो ऊंच पद पावेंगे। जितना याद की यात्रा में जास्ती रहेंगे उतना ऊंच पद पावेंगे। తిరిగి పురుషార్థం చేసే దాని మీద ఉంది. పురుషార్థం ఉన్నతంగా చేస్తే ఉన్నత పదవిని పొందుతారు. ఎంత యాది యొక్క యాత్రలో ఎంత ఎక్కువగా ఉంటారో అంత ఉన్నత పదవి పొందుతారు. और कोई तकलीफ नहीं देते हैं। पढ़ने के लिए कोई यहाँ किताब आदि भी तुमको नहीं दी जाती है। वहाँ तो स्कूलों में कितनी किताबों का गंठर है। कक्षा 1, 2, 3 का स्कूल का विद्यार्थी होगा, उसकी पीठ में गधे की तरह ढेर सारी किताबें लदी हुई होंगी, और तुमको तो बाप कोई किताब आदि की दरकार भी नहीं बताते हैं। ఇంకా ఏ కష్టాన్ని ఇవ్వటం లేదు. చదవటం కోసం ఇక్కడ ఏమీ పుస్తకాలు మొదలైనవి మీకు ఇవ్వటం జరగదు. అక్కడ స్కూల్లో ఎంతగా పుస్తకాలు మోపు ఉంటుంది. స్కూల్లో 1, 2, 3 తరగతుల విద్యార్థులు ఉంటారో వారి వీపు మీద గాడిదలాగా చాలా పుస్తకాలు పెట్టుంటాయి. మరియు మీకైతే తండ్రి పుస్తకాలు వగేరా మొదలైన వాటి యొక్క అవసరం అని కూడా చెప్పటం లేదు. पढ़ने के लिए तुम्हारे पास किताबें भी नहीं देते हैं, कोई बोझ नहीं। इसको कहा जाता है ज्ञान और विज्ञान। చదవటం కోసం మీకు పుస్తకాలు కూడా ఇవ్వటం లేదు, ఏ విధమైన భారం ఉండదు. దీన్నే అంటారు జ్ఞానం మరియు విజ్ఞానం అని. ज्ञान जो 5000 वर्ष का चक्र है उसका ज्ञान, तुम्हारे 84 जन्मों की कहानी वो ज्ञान, और विज्ञान क्या है? याद। भगवान की जो याद है वो है विज्ञान। ఏదైతే 5000 సంవత్సరాల జ్ఞానం యొక్క చక్రం ఉన్నదో దాని జ్ఞానం, మీ 84 జన్మల కథ ఆ జ్ఞానం. మరియు విజ్ఞానం ఏమిటి? యాద్. భగవంతుని యాద్ ఏదైతే ఉన్నదో అది విజ్ఞానం. वास्तव में सच्चा सच्चा ज्ञान विज्ञान भवन तो ये है। वो तो दिल्ली में उन्होंने ईंटों का बनाया हुआ है, पत्थरों का ज्ञान विज्ञान भवन। వాస్తవంలో సత్యాసత్య జ్ఞాన విజ్ఞాన భవనం అయితే ఇదే. అదైతే ఢిల్లీలో వారు ఇటుకలది తయారు చేశారు, రాళ్ల విజ్ఞాన జ్ఞాన భవనం. वास्तव में उसमें ज्ञान और विज्ञान की कोई बातें नहीं है, वो तो सिर्फ नाम मात्र है। गवर्नमेंट का बनाया हुआ ज्ञान विज्ञान भवन जहाँ अनेक भाषाओं में लेक्चर होते रहते हैं। వాస్తవంలో వాటిలో జ్ఞాన విజ్ఞానం యొక్క విషయం ఏదీ లేదు, అది కేవలం పేరుకు మాత్రానికే.
గవర్నమెంట్ తయారు చేసిన జ్ఞాన విజ్ఞాన భవనం అక్కడ అనేక ప్రకారాల భాషల్లో భాషణలు ఇస్తూ ఉంటారు.